తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం కోటవూరు గ్రామం పంచాయతీ కోండ్లమడుగు క్రాస్కు చెందిన శాంతిప్రియ ఆమె భర్త వెంకటేష్ ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోటావూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 386లో 1.25 సెంట్ల భూమి ఉందని, అందులో తమ వాటా 48 సెంట్లు ఉందని తెలిపారు. అయితే ఈ భూమి నేషనల్ హైవే ప్రక్కన ఉండడంతో ఇటీవల కాలంలో ధర అమాంతం పెరిగిపోయిందని, ఇదే సర్వే నెంబర్లో సహభాగస్తులైన టి నారాయణ, టి వెంకటేష్, టి కృష్ణమూర్తి, టి హరికృష్ణ, టి నాగరాజు, టి సుధాకర్ అనే వ్యక్తులు తమ వాటా 48 సెంట్ల భూమిని ఆక్రమించుకొని తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పైగా తామే భూములు ఆక్రమించుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమపై దుర్భాషలాడి అనేక మార్లు దాడులు చేసి గాయపరచడమే కాకుండా ఏఎస్ఐ సమక్షంలో చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బి కొత్తకోట పోలీసులు మదనపల్లి డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. అంతేకాకుండా న్యాయస్థానం సదరు భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ మాకు ఇచ్చిందని శాంతిప్రియ తెలిపారు. అయినప్పటికీ వారు భూమిలో దుక్కులు చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున పోలీసు ఉన్నతాధికారులు వారి ఆగడాలను అరికట్టాలని, సదరు వ్యక్తుల నుండి తమకు ప్రాణహాని ఉందని, వారి నుండి మాకు రక్షణ కల్పించి దౌర్జన్యం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మీడియా ద్వారా కోరారు. అట్లయితే మాకే హెల్ప్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అది ఆ కేసు కూడా 307 2 months తర్వాత, ఆల్మోస్ట్ 3 months దగ్గర అప్పుడు 307 యాడ్ చేసి రిమాండ్ కేసున్నారు. ఇప్పుడు మీరే చూస్తాను, ఎనర్జీలు పెట్టుకున్నాను, నేను స్టేషన్ దగ్గర ఎస్పీ వరకు పెట్టుకున్నానే. ఒక్క విషయంలో ఒక కేసు వాళ్ళ మీద ఉందని అడగండి. ఎట్లా మళ్ళీ మేము వైసీపీ అనుచరులం అవుతాము. అప్పుడు చూస్తే అట్లా, ఇప్పుడు చూస్తే ఇట్లా టార్చర్ పెట్టాలని మమ్మల్ని ఎట్లా ఇట్లా చేస్తూ ఉన్నారు. అంత టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు కృష్ణమూర్తి అనే ఆయన అసలు దాంట్లో ల్యాండే లేదు, వాళ్ళు కబ్జాదారులు. కానీ కనీసం అంటే వాళ్ళు కబ్జా చేస్తుంటే కొత్తకోట ముదివేడి స్టేషన్లో ఒకసారి ఎంక్వైరీ చేయమనంటే దగ్గర వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. భూములు కబ్జా చేసిన దానిలో వాళ్ళు కబ్జాదారులు, మమ్మల్ని మాత్రం ఇట్లా బ్యాడ్గా క్రియేట్ చేసేస్తున్నారు.